ఒకసారి మనం బైబిల్ దగ్గరికి వెళ్తే మన ఊరు ఏదనేది ఒకసారి మనం చూద్దామండి. మరి బైబిల్ తెరవండి, ఒక మాట అక్కడ రాయబడింది. మన ఊరు ఏ ఊరు అనేది మనం తెలుసుకోవాలంటే ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్దామండి. అదే 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 3వ వచనం చూడండి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు చెలవిచ్చుచున్నావు. మరి అక్కడ వెళ్ళారు కాబట్టి మీరు అక్కడ నుండి ఇక్కడ మరలా తిరిగి రండి అని దేవుడే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? తిరిగి రండి అంటున్నాడు. పరలోకము నుండి, దేవుడున్న లోకము నుండి భూలోకానికి మనం వచ్చామటండి. భూలోకానికి కొంతకాలము ఇక్కడ జీవించిన తర్వాత, కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత మరణం అనే పేరుతో తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ఊరికి వెళ్ళిపోవాలటండి. ఏ ఊరికి వెళ్ళిపోవాలి? తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి లోకం, అది శాశ్వతమైనటువంటి ఊరట. ఆ ఊరికి మనం వెళ్ళిపోవాలటండి. అంటే భూమి మీద కొంతకాలము మనం ఇక్కడ బ్రతికి ఇక్కడ సాలించుకున్న తర్వాత మరణం అనే పేరుతో మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలటండి? దేవుడున్న లోకం, పరలోకానికి వెళ్ళిపోవాలట. ఆ ఊరే మన ఊరటండి. అదే శాశ్వతమైనటువంటి ఊరు. ఈ భూమి మీద ఎంతకాలం మనం బ్రతకగలుగుతాం? మా అయితే 60, 70, 80 సంవత్సరాలు బ్రతికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద ఏంటండి పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చూడండి, వారు ఒప్పుకొని జీవించినారట.